ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్‌లో ఈ స్థానిక సంస్థల ఎన్నికలకి సంబంధించిన ఫీవర్ స్టార్ట్ అయిందనే మనం అనుకోవచ్చు. ఎవరికి వాళ్ళు ఎత్తులు, పై ఎత్తులు ఏస్తున్న నేపథ్యంలో సాధారణంగా ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉందో వాళ్ళని గెలిపించుకోవడానికి తర్వాత వచ్చే ఎలక్షన్స్ అన్నీ కూడా మద్దతుగా ఉండడం మనం చూస్తూనే ఉంటాం. పనులవ్వాలి అనంటే అధికారంలో ఉన్న పార్టీకి ఓటెయ్యాలి అంటూ. బట్ ఎవరి వ్యూహాలు వాళ్ళకుంటాయి. ఈసారి వైసీపీ చాలా గట్టిగానే ముందుకు వెళుతున్నట్లుగా డిఫరెంట్ స్ట్రాటజీస్‌తో చూస్తున్న నేపథ్యంలో ఎలా ఉండబోతున్నాయంటారు? లోకల్ బాడీ ఎన్నికలు దాదాపు ఇప్పటికి 2 ఏళ్లు పూర్తయింది. హ్మ్. అంటే ప్రభుత్వం ఏర్పడి. లోకల్ బాడీ ఎన్నికలు కాల పరిమితి ఒక్కోటి పూర్తవుతుంది. కార్పొరేషను, మున్సిపాలిటీలు పూర్తయినాయి. ఇప్పుడు గ్రామ పంచాయతీలు పూర్తయిపోయినాయి. ఇప్పుడు లేటెస్ట్‌గా ఎంపీపీలు వాటి కూడా సెప్టెంబర్ నెలలోపు పూర్తయిపోతున్నాయి. ఈ నేపథ్యంలో దశల వారీగా ఎన్నికలు జరపాలి కూడా రూల్ ప్రకారం. అయితే ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది? ప్రభుత్వ ఆలోచన బట్టి కూడా ఎన్నికలు అటు ఇటుగా వాయిదా పడే అవకాశాలుంటాయి. సహజంగా ఈ సంవత్సరం ముగింపే నాటికి ఎన్నికలు జరుగుతాయని అందరూ అంచనాతో ఉన్నారు. హ్మ్. రీజన్ ఏంటంటే అన్ని బాడీలు ఖాళీ కావడం ఒక కారణం అయితే, అధికార పార్టీ ఇంకా 2.5 సంవత్సరం పాటు పవర్ లో ఉన్నప్పుడు నేచురల్ గా లోకల్ బాడీ ఎన్నికలు కొంత అడ్వాంటేజ్ ప్రభుత్వానికి ఉంటుంది. అదే కాలం గడిచేసరికి ఎన్నికలు దగ్గర పోయేసరికి జనరల్ ఎలక్షన్ గా మారిపోతుంది అది. అందులో ఒక బై ఎలక్షన్ కాదు కదా, అన్ని చోట్ల జరుగుతాయి. ఇప్పుడు పులివెందుల జెడ్పీటీసీ, రాజంపేట జెడ్పీటీసీ అని కేంద్రీకరిస్తుంది అధికారంలో ఉన్న పార్టీ. అన్ని చోట్ల జరిగితే ఓడి ఎన్నిక వాడిదే. అప్పుడు జనరల్ రిఫ్లెక్షన్స్ వస్తాయి. కాబట్టి కాలం గడిచేసరికి ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత వస్తుంది. ప్రతిపక్షానికి కాన్ఫిడెన్స్ వస్తుంది. అధికార యంత్రాంగంలో కూడా కొంత న్యూట్రాలిటీ వచ్చేస్తుంది. వన్ సైడ్ ఉండదు. మెల్లిమెల్లిగా తగ్గించుకుంటారు. ప్రజల్లో కూడా ఇంకుండేది 2 ఏళ్లే కదా, ఇంకొన్ని 1 ఇయర్ కాబట్టి జనరల్ గా ఓట్లేస్తారు. హ్మ్. అందువల్ల ఈ 2.5 ఏళ్ళు ఉంది కాబట్టి ఓట్లేసే వాళ్ళు కూడా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళకి వేస్తే రేపు ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కొన్ని చేస్తారని ఒక మానసికమైనటువంటి ఒక భావన ఉంటుంది. రెండోది పోటీ చేసే వాళ్ళు కూడా గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ, లోకల్ లీడర్స్ ఉంటారు కదా. కొంత అధికార పార్టీకి కొంత ఒత్తిడి చేసింది అనుకోండి, ఫ్రెండ్లీగా అవసరాల కొద్దీ రకరకాల ప్రెజర్స్ ఉంటాయి అధికార పార్టీ నుంచి. అట్లేదన్నా కొంత చేసేది కూడా వెసులుబాటు ఉంటుంది. కానీ కాలం గడిచి ఇంకొక 1 ఇయర్లో అయిపోతుంది అనుకుంటే ఎవరు గెలుస్తాడో తెలియదు. అంటే ఎవరికి న్యూట్రల్ అయిపోతే ప్రభుత్వానికి కొంత వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకని రెండోది తెలుగుదేశం పార్టీకి ఉన్న 2 సమస్యలు ఏదంటే, ఒకటి కూటమి, రెండోది వారికి వచ్చిన మెజారిటీ మామూలు మెజారిటీ కాదు. హ్మ్. 124 సీట్లు వచ్చేసినాయి. కాబట్టి రేపు లోకల్ బాడీ ఎన్నికలు కూడా అట్లే చూస్తారు ప్రజలు. ఇంత 50% ఓటింగ్. ఇవన్నీ రేపు ఏం చేస్తారు? దానికన్నా ఎక్కువ మేము ఇంకా బలపడ్డాం అంటున్నారు కదా, ఇంకా అంతకన్నా ఎక్కువ రావాలి. కాబట్టి భారీ సీట్లు గెలుచుకోవడం ఒక సమస్య. కూటమి మధ్య సర్దుబాటు అనేది అసలు సమస్య. కాబట్టి ఈ ఎన్నికల్లో కొంచెం సంక్లిష్టంగా ఉంటాయి. కానీ జరుగుతున్న చర్చ నడిచినప్పుడు తెలుగుదేశం పార్టీ బాగున్నట్టే ఒకసారి ఉంటుంది. ఇంకోసారి జరుగుతాయా లేదన్న అనుమానం కూడా ఉంటుంది. 2 కలిపి వస్తున్నాయి. జరుగుతాయా లేదా అనుమానం ఉంటాయి. కొన్ని ఇప్పుడు తిరుపతిలో గ్రేటర్ తిరుపతి కొంత ఏదో ఇష్యూ ఉంది. విజయవాడలో గ్రేటర్ విజయవాడ ఇష్యూ ఉంది. ఇట్లాంటివి ఏదన్నా సాంకేతిక కారణాలతో వాయిదా పడితే చెప్పలేము. ఏదైనప్పుడు కూడా జరుగుతుందని ఎంత నమ్మకం ఉందో, జరగకపోయేదానికి అవకాశం ఉంది అనుమానం కూడా కొంతమంది ప్రజల్లో అక్కడక్కడ వ్యక్తం అవుతున్నాయి. ఓకే. మరి ముఖ్యంగా వైసీపీ కూడా తన స్ట్రాటజీ మార్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఇది ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపడే అవకాశం కనిపిస్తోంది. మమేకమవుతున్నారు. ఎక్కడికి వెళితే అక్కడికి జనసంద్రంలాగా తరలి వస్తున్నారు. తనదైన హావభావాలతో అంటే గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్న జోష్‌ని మళ్ళీ ఇంకొకసారి చూస్తున్నాం. ఇవి ఏవైనా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారా? జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వ లక్షణాలు, ఆయన వ్యవహార శైలి చూసినప్పుడు ఖచ్చితంగా ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉన్నా ఎన్నికలకు జరిగే తీరు మాత్రం మార్పు వస్తుంది. రీజన్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అన్ని పార్టీలు వర్క్షాప్ పెట్టి ఏం మాట్లాడతాయి? కనీసం ఇన్ని సీట్లు గెలవాలి, మనం మినిమం సీట్లు గెలుచుకోవాలి, ఈ లెక్కలు చెప్తారు. కానీ జగన్ గారు ఏ లెక్క చెప్పినాడు? ఒక్కటి ఏకగ్రీవైనా ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిని తాడతీస్తారని చెప్పినాడు. ఆయనదే బాధ్యత అని చెప్పి. ఏకగ్రీవం కాకుండా ఆపేయచ్చు. ప్రతి నియోజకవర్గంలో ఇన్ని సీట్లు గెలవకపోతే ఒప్పుకోనంటే అది వేరే రకంగా ఉంటుంది. అట్లా చెప్పలే ఆయన. గెలుపు ఓటమి గురించి పట్ల ఎలక్షన్ జరగాలి. ఎందుకు ఆయనకి డౌట్? అప్పుడు మెజారిటీ ఇనానమస్ అయిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏకపక్షంగా ఇనానమస్ అయిపోయినాయి. దాంట్లో కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు అదే పద్ధతి వాళ్ళు కూడా పాటించి ఏకగ్రహాలు చేసుకున్నారు అనుకోండి, ప్రజల యొక్క మూడు అర్థం కాదు. ఎలక్షన్ జరిగితే ప్రజల మూడు అర్థం అవుతుంది. కాబట్టి ఎలక్షన్ జరగడం చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. గెలవడం కన్నా ఎలక్షన్ జరగాలి. జరిగితే ప్రజలు మూడు రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతని నేను వ్యక్తిగతంగా నేనే మానిటరింగ్ చేస్తాను. ఒక్క చోట ఏ నియోజకవర్గ ఇనానమస్ అనేది అభ్యర్థి పోటీ చేస్తే ఇనానమస్ కాదు, జరగడానికి వీల్లేదు.
జరిగితే ఆ సంబంధిత ఇన్ఛార్జ్ సంగతి తెలుస్తానన్నట్టుగా ఆయన రియాక్ట్ అవుతున్నాడు. అప్పుడు ఇన్ఛార్జ్ ఎక్కువ యునానిమస్ అయితే రేపు ఆయనకి సీట్ ఇస్తాడో లేదో గ్యారంటీ లేదు. ఇప్పుడు ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక 50 వార్డులు ఉన్నాయనుకోండి, లేదా 60 వార్డులు ఉన్నాయనుకోండి. దాంట్లో మెజారిటీ యునానిమస్ అయిపోతే రేపు ఆ ఇన్ఛార్జ్ గానే ఉంచుతాడా, రేపు సీట్ ఇస్తాడా అని డౌట్ వచ్చేస్తుంది. కాబట్టి వాళ్ళు పట్టుదలతో పనిచేయాల్సి వస్తుంది. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుదలతో ఎలక్షన్ జరపాలని నిర్ణయించుకుంది అనుకోండి, దాని ప్రభావం ఎన్నికల మీద పడుతుంది, అధికార పార్టీ మీద పడుతుంది. కాబట్టి ఇంకా టైట్ అవుతుంది పరిస్థితి. ఇది ఒక రకంగా మంచిదే, ఎందుకంటే ఎన్నికలు జరిగితే ప్రజలు తన మనోభావాలను వ్యక్తం చేయడానికి ఇది ఒక మంచి అవకాశం ఎలక్షన్స్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంది ఏమనుకుంటే ఓడిపోయినారు, వదిలేస్తాడు అని అనుకుంటారు. కొంతమంది వైసీపీ నాయకులు కూడా కొంత భ్రమపడ్డారు. అదేంటంటే మనం అప్పుడు కొంత ఇనానిమస్ ఎక్కువ చేసుకున్నాం కదా, ఈసారి వాళ్ళు కూడా చేసుకుంటారేమో, కొంచెం మనం వాళ్ళు చేసుకున్న దాన్ని చూస్తున్నట్టు ఉందాం అనే ధోరణి కూడా అక్కడక్కడ కనపడింది. అందరు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. గత మనం మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఎవరన్నా చేశారంటే ఆ నియోజక ఇన్ఛార్జ్ బాధ్యత అని ఎవరు అన్నారు. కొంచెం కష్టంగా ఉందని కొంతమంది చెప్తే ఆ కష్టంగా ఉన్న వాళ్ళు ముందే చెప్పేస్తే ఏరే వాళ్ళని పెట్టుకుంటారని చెప్పారంట. అంటే నిర్దాక్షిణ్యంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఎట్లుంటుందంటే, మీకు కష్టం ఉంటే మరి ఇంకోని పెట్టుకుందాం అంటారు. కొన్ని ఓదార్చడం, వాళ్ళకి ఏదన్నా చూడడానికి పోవడం, సపోర్ట్ అని ఉండదు జగన్ గారిది. వాళ్ళ కాకపోతే రెస్ట్ తీసుకొని ఇంకో రోజు పెట్టుకుంటాం అనే టైపు. కాబట్టి జగన్ గారి స్టైల్ అట్లే ఉంటుంది. కాబట్టి జగన్ గారి వ్యవహార శైలి. రెండోది కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిపోయినది. ఇప్పుడు ఎక్కడ పోయినా జగన్ సునామీ, ఎక్కడ పోయినా జగన్ కి జనం నీరాజనం, సమస్యల వలయం, ఇవన్నీ ఇప్పుడు ప్రజలు కంటే మనకు జగన్ గారి ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వ కూటమి యొక్క వైఫల్యాలు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్తున్న కారణంగా వస్తున్నటువంటి స్పందన, ఇవన్నీ ఎలక్షన్ లో రిఫ్లెక్ట్ కావాలి. ఇది జగన్ గారి కోరిక. అంటే ఈ కోరిక నెరవేరాలంటే ఎలక్షన్ బాగా జరగాలి. ఎలక్షన్ బాగా జరగాలంటే ఇనానిమస్ కాకూడదు. కాబట్టి ఈ టాస్క్ పెట్టాడు. కాబట్టి జగన్ గారి యొక్క టాస్క్, జగన్ గారికి పెరిగిన ఇమేజ్, కూటమికి వస్తున్న వ్యతిరేకత, కూటమిలో వస్తే లోకల్ ఇవన్నిటిని రిఫ్లెక్ట్ కావాలంటే ఎలక్షన్ జరగాలి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో జగన్ గారు చాలా గట్టిగా పట్టుదలతో ఉన్నాడు. దీని ప్రభావం ఖచ్చితంగా ఎలక్షన్ మీద పడుతుంది. అండ్ మరో పక్క అసెంబ్లీ టైంలో మనం చూసాము, బలాలను బట్టి ఆ సీట్ల కేటాయింపు చూసాము. బట్ ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అప్పుడంటే తగ్గాము, బట్ ఇప్పుడు మేము తగ్గే పరిస్థితుల్లో లేము, ఖచ్చితంగా మా బలం బట్టే మేము పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరోపక్క జనసేనకు సంబంధించిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్ని స్థానాల నుంచి పోటీ చేయాలి అనే ఉద్దేశంతో కోరుకుంటున్నారట. మరి ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉందంటారు? అంటే ఒకటి, ప్రతి పార్టీ మిత్రపక్షాలు ఉన్నప్పుడు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 3 కూటముల పార్టీలు ప్రధాన సమస్య గెలవడం కన్నా ముందు అడ్జస్ట్మెంట్లు పెద్ద సమస్య. నీకేం కావాలి, నాకేం కావాలి, ఇది మిత్రపక్షాలు ఉన్నప్పుడు ఎప్పుడు సమస్య. అంటే ఒకప్పుడు మీకు ఒక తమాషా ఏంటంటే, ఒకప్పుడు డైరెక్ట్ ఎలక్షన్ ఉండేది. జడ్పీ చైర్మన్ డైరెక్ట్, మేయర్కి డైరెక్ట్, మేయర్కి ఒక ఓటు, లోకల్ కార్పొరేటర్కి ఒక ఓటు. అదేవిధంగా కార్పొరేషన్ మున్సిపాలిటీకి అట్లే, జడ్పీ చైర్మన్ కి డైరెక్ట్ ఎలక్షన్స్ ఉండేది. ఇట్లా ఉండేది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దీన్ని మార్చారు. ఫస్ట్ కార్పొరేటర్లు లేదా కౌన్సిలర్ ఎన్నుకోవాలి, వాళ్ళలో ఒకరిని మేయర్ గా, కార్పొరేటర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నుకుంటా ఉంటారు. ఈ సిస్టమ్ ఎందుకు వచ్చిందంటే, ఒక రకంగా మిత్రపక్షాల కారణంగానే వచ్చిందని ఆ రోజు పెద్ద టాక్. అంటే అప్పుడు కాంగ్రెస్, వామపక్షాలు, ఇప్పుడు బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్, వీళ్ళు కలుస్తున్నారు. కానీ మిత్రపక్షాలు కూర్చున్నప్పుడు ఏం చర్చ వస్తుందంటే, తమాషాగా కనీసం టీఆర్ఎస్ పార్టీకి మాకు 2 మున్సిపాలిటీలు వేయండి, 1 జడ్పీటీ అడుగుతారు కదా. జనరల్ గా ఎంత చిన్న పార్టీ అని అడుగుతారు, సిపిఎం అంటాడు. కానీ వీళ్ళెవరికి అంత ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు, కాంగ్రెస్ వాళ్ళకి. కానీ మీకు 0 ఇస్తామంటే ఎవడో ఒప్పుకోడు. ఇప్పుడు సిపిఎం లాంటి వాళ్ళకి కూడా ఎంత చిన్న పార్టీలైనా, మేము రాష్ట్రం అంతా మీకు ఓట్లు వేస్తాం కదా, 0 అంటే ఒప్పుకోరు కదా. కనీసం ఒక ఖమ్మమో, నల్గొండ, 2-3 మున్సిపాలిటీలు మాకు ఏంటి అంటారు. అంత ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు. అందువల్ల తెలివిగా ఏం చేశారు, ఈ పరోక్ష ఎన్నికలు పెట్టుకొచ్చారు అంట. అప్పుడు ఒక యువకర్త, మా జిల్లాకు సంబంధించిన యువకర్త ఇచ్చిన ప్లాన్ ఇది కాంగ్రెస్ పార్టీలో. దాన్ని ఏం చేశారు, ఫస్ట్ వార్డులు 50-50 మిత్రపక్షాలు కీలేరు కదా, అప్పుడు మెజారిటీ ఎవరు గెలుస్తారు, కాంగ్రెస్ గెలుస్తుంది, మాకు మీరు మద్దతు ఏంటి అని చెప్పారు. చివరికి 1 కూడా వాళ్ళకి పోలా. అట్లా చేసింది కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా. ఇప్పుడు కూడా అదే గేమ్ ప్లాన్ తెలుగుదేశం పార్టీ కూడా వాడుతుంది. అదేంటంటే, ఇప్పుడు మా తిరుపతిలో 50 వార్డులు ఉన్నాయి. మామూలుగా అయితే జనసేన చైర్మన్ ఎన్నికని డైరెక్ట్ గా జరిగితే, మా తిరుపతి, కోడూరు, లేకపోతే చిత్తూరు, ఒక 5-10 మున్సిపాలిటీ జనసేనకి ఇచ్చేస్తుంది కదా, మున్సిపల్ చైర్మన్లు, 2 మేయర్లు. బీజేపీ కూడా 1-2 ఇవ్వాలి కదా, ఎంత జాతీయ పార్టీ కదా. ఇస్తే ఒకటి గెలిపించాల్సి వస్తుంది తెలుగుదేశం దగ్గరుండి. ఇప్పుడు ఏమవుతుంది, పరోక్ష ఎన్నికలు కాబట్టి ఎక్కడ చెప్పకపోవాలి. ఏంటంటే 50కి ఫస్ట్ గెలుచుకోరని మనం చూద్దాం అంటారు. గెలిచిన దాంట్లో మెజారిటీ కూడా ఉంటారు.
ఏదైనా గోదావరి జిల్లాలో ఒకటి ఉంటే నేను చెప్పలేను కానీ జనసేన ఎక్కడ ఉండదు. తిరుపతిలో 50 డివిజన్లు ఉన్నాయి. జనసేన ఎమ్మెల్యే ఉన్నాడు. సహజంగా అయితే జనసేనకి ఏంటంటారు, మేము గెలిచాం కదా 64,000 మెజారిటీతో అంటారు. హ్మ్. ఫస్ట్ 50 డివిజన్లు లెక్క పెట్టుకున్నారనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది 50లో మెజారిటీ తెలుగుదేశం వాళ్ళు పోటీ చేస్తారు. అంటే రాయలసీమ వాళ్ళు మీద మైనారిటీ పోటీ జనసేన చేస్తారు. ఫోకస్ చేసినట్లుగా కూడా మనం చూస్తున్నాంగా. ఫోకస్ ఖచ్చితంగా అన్ని చోట్ల చేస్తుంది. అధికారం ఉంది కాబట్టి జనసేన సాధారణ కార్యకర్తలు కూడా ఊపు వస్తుంది ఇప్పుడు. మామూలుగా ఊపు రావడం వేరు, ఇప్పుడు ఊపు రావడం. పవర్ ఉంది కదా. పవర్‌లో లేనప్పుడు కొంచెం సర్దుకుంటారు. పవర్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు లీడర్ అయ్యారు ఇప్పుడు. గ్రామాల్లో లీడర్, అందరూ మాది మాది ప్రభుత్వం అంటారు. మేము చెప్తే ప్రభుత్వం వింటుందంటారు. ఎంత హ్మ్. వింటుందనేది వేరే సంగతి. వింటుందని భావజాలం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ట్రై చేస్తారు. బీజేపీలో అన్ని మండలాల్లో కమిటీలు ఉన్నాయి. అన్ని మండలాలు యాక్టివ్ అయిపోయినారు. ఏం మారిపోయింది ఈ కాలంలో? పవర్ మారింది అంతే. రాష్ట్రంలో కేబినెట్ లో ఒక మంత్రి ఉన్నాడు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు, కేంద్రంలో అధికారులు ఉంది, రాష్ట్రంలో పవర్ లో ఉన్నారు కాబట్టి పవర్ లో ఉన్న గ్లామర్ వచ్చేసింది. పవర్ లో ఉన్న గ్లామర్ నుంచి ప్రతి ఒక్కరు లీడర్ గా ముందుకు వస్తాడు. ఎస్టాబ్లిష్ కావడానికి లోకల్ బాడీ ఎన్నికలని పెద్ద అసెట్. అందువల్లనే జనసేన బీజేపీకి ఉన్న ఉత్సాహం తెలుగుదేశం లేదు. ఎందుకంటే తెలుగుదేశం పవర్ఫుల్ పార్టీయే. కానీ ఈ సర్దాలి వీళ్ళు, అందరు సర్దాలి. మేము ఈయనంటే కుదరదు. ఆడన్నా తెలుగుదేశంలో వస్తారు. మేము ఎమ్మెల్యే, మీరు ఏమన్నారు, ఎమ్మెల్యే ఎన్నికల్లో సర్దుకున్నామని మీరు అంటున్నారు జనసేన వాళ్ళు. తెలుగుదేశం ఉంటాం, ఎమ్మెల్యేలు అనవసరంగా ఇచ్చినాము, ఎట్లా జగన్ గారికి వ్యతిరేకంగా ఈసింది, మనకు అనుకూలంగా ఈ కొనోడి గెలుచుంటామని వాళ్ళు తెలుగుదేశం అనుకుంటున్నారు. వాళ్ళు రివర్స్ లో అనుకుంటారు. కాబట్టి వాళ్ళకి ఆ 21 ఇవ్వడం, 8 ఇవ్వడం కూడా ఎక్కువ అనుకోవడం వీళ్ళు అనుకుంటున్నారు. రివర్స్ లో అనుకుంటారు. ఎప్పుడు కూడా ఎవరికి వాళ్ళు మా వాళ్ళే మీరు గెలిచారు, మా వాళ్ళే మీరు గెలిచారు అనేది ఉంటుంది. పెద్ద పార్టీ కూడా తెలుగుదేశం ఇంక తలనొప్పి, అందరిని సర్దాలి కదా. ఈ సర్దే క్రమంలో వాళ్ళు కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఇవన్నీ కూడా చూసుకొని ఖచ్చితంగా జనసేన పార్టీకి ఇది ఒక అడ్వాంటేజ్. ఎందుకని ఖచ్చితంగా అన్ని చోట్ల పోటీ చేయొచ్చుగా. ఒకప్పుడైతే ఎమ్మెల్యే ఎలక్షన్లు అయితే ఒక 21కే పరిమితారు. ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో ఉన్న అన్ని చోట్ల ఏదో ఒక చోట పోటీ చేయడానికి జనసేనకు స్కోప్ ఉంటుంది. ఎంత అనేది వేరే సంగతి. అది జనసేన విస్తరణకు ఉపయోగపడుతుంది. అందువల్ల జనసేన వాళ్ళు చాలా యాక్టివ్ ఉన్నారు. ఎంత అవకాశం ఉంటే మనం విస్తరించడానికి అవకాశం ఉంటుంది, ప్రతి నియోజకవర్గంలో పోటీ చేయడానికి స్కోప్ ఉంటుందనే భావంతో వాళ్ళు ఉంటారు. కొంత తెలుగుదేశం అధికార పార్టీ మద్దతు కూడా కొన్ని చోట్ల గెలుస్తారు కూడా. అందువల్ల ఖచ్చితంగా జనసేన మంచి ఊపులో ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది. ఎంత గెలుస్తారో తెలియదు కానీ ఎంత ఎంత వస్తే అంత వాళ్ళకి అడ్వాంటేజ్. ఇప్పుడు 21 అసెంబ్లీ సెగ్మెంట్ పరిమితమైన జనసేన ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో ఏదో ఒక రిప్రజెంటేటివ్ ఉంటాడు. ఆ చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్. ఇప్పుడు మేయర్ అయింది అనుకో, తిరుపతిలో తెలుగుదేశం అయింది అనుకోండి, డిప్యూటీ మేయర్ జనసేనకి ఇస్తారు కదా. హ్మ్. బీజేపీకి ఒక జనసేన డిప్యూటీ మేయర్ ఇస్తారు కదా. బీజేపీ 2 డిప్యూటీ మేయర్లు ఉంటాయి తిరుపతిలో. ఒకటి బీజేపీకి, ఒకటి జనసేనకి ఇస్తే ఇంతకుముందు ఏమీ లేని పార్టీలు డిప్యూటీ మేయర్ అని చెప్పుకుంటారు, ఎమ్మెల్యే అని చెప్పుకుంటారు. అడ్వాంటేజే కదా. కాబట్టి ఖచ్చితంగా కానీ జనసేన బీజేపీలు మంచి ఊపులో ఉన్నారు.